అలా ఏ స్టోన్ అయినా ఏం చేస్తారంటే జనరల్‌గా ఒక రాయి దొరికేటప్పుడు ఏదైనా భూమిలో దొరికేటప్పుడు ఒక గులక రాయిలాగా దొరుకుద్ది. దానికేం హ్మ్. షైనింగ్ ఉండదు. అవును. పౌడర్ అట్టినట్టు మట్టిలో తీసినట్టు అనిపిస్తది. దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫై చేసి దాని పైనున్న మొత్తం చెత్తను తీసేసి ఒక షేప్‌లో కటింగ్ చేసి దాన్ని రత్నంగా షైనింగ్‌గా చూపిస్తారు. హ్మ్. అంటే పైనున్న షేప్ వరకే దాన్ని సరి చేస్తారు. కానీ లోపలుండే డస్ట్ ఏదైతే ఉందో దాన్ని డస్ట్ క్లీన్ చేస్తే గానీ అసలైనది పవర్ దాంట్లోంచి బయటికి రాదు. ఓకే. అలాగే ఒక్కొక్క రత్నంలో ఒక్కొక్క పవర్ ఉంటది. 5, 6 రత్నాల యొక్క పవర్ కలిపేటట్లు చేసేది అదృష్ట రత్నం. ప్రతి రత్నానికి పాజిటివ్, నెగెటివ్ ఉంటది గానీ అదృష్ట రత్నానికి నెగెటివ్ అనేది ఉండనే ఉండదు. ఇక్కడ మీకు దగ్గరలోనే కామినేని హాస్పిటల్స్‌లో ఒకాయన డాక్టర్ రమేష్ గారని ఉండేవాడు. ఆయన మన దగ్గరకొచ్చినప్పుడు ఒక గురువుగారి సజెషన్ ద్వారా వచ్చారు. మన దగ్గర ఒక రత్నము 1,16,000 పెట్టుకోమని చెప్పాము. దాని గురించి ఆయన పెట్టుకోవటానికి కొద్దిగా ఎనక ముందు అయ్యారు. ఎందుకంటే మనది 1,16,000 రత్నం అంటే ఆయన చాలా పెద్ద మనిషి. చాలా పెద్ద ఓనరు, పెద్ద వ్యవహారము. నేనింత చిన్న రత్నం ఎందుకు పెట్టుకోవాలని చెప్పి ఆయన వేరే చోట దాదాపు 12,00,00,000 ఖరీదైంది. ఆ రత్నం తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పని అవ్వలేదు. తర్వాత వేరే చోట పెట్టుకున్నాడు. వేరేది పెట్టుకున్నాడు. 10 సార్లు ట్రై చేసిన తర్వాత చివరాఖరికి గురువుగారు నా వల్ల కాదు. ఇయన్నీ వదిలేసేయండి. మీరేమిస్తారో అది ఇవ్వండి అదే పెట్టుకుంటా అన్నాడు. పెట్టుకున్నాక తర్వాత ఓకే. పెట్టుకున్న 15 రోజులకే ఆయన ఇక్కడ విషయం వదిలేసారు. అమెరికాలో ఏదో సెట్ అయింది. ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరిగిపోయారు. ఆయన అనుకున్న పని కంటే కూడా చాలా గొప్ప స్థితికెళ్ళిపోయారు. ఆయనతో పాటు ఆయన కొలీగ్స్ ఒక 15 మంది ఉంటారు. అందరూ పెట్టుకున్నారు. అందరూ ద బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఆయన ఏం చెప్తాడంటే వచ్చినప్పుడల్లా, "స్వామి మేము మొత్తం 30 మంది ఫ్రెండ్స్ సర్కిల్. హ్మ్. మేము 15 మంది పెట్టుకున్నాం. 15 మంది ఇప్పుడు ఎవరు ఇక్కడ లేము. హైదరాబాద్‌లో ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ దేశ విదేశాల్లో ఒక టాప్ రేంజ్ మనుషులు ఇప్పుడు వాళ్ళందరూ ఓకే. సెలబ్రిటీలు. మిగిలిన 15 మంది ఈ రోజు కూడా అక్కడే ఆ ఏరియాలోనే ఉన్నారు. అదే రేంజ్, అదే వ్యవహారము. కొద్దిగా పైకెళ్ళటం, కిందకెళ్ళటం, డబ్బుల గురించి చూసుకోవటం, పైకి చూసుకోవటం ఇయన్నీ చేస్తుంటారు. ఆళ్ళకి నమ్మటానికి ఆళ్ళకి మనసొప్పదు. నేను ఏం చెప్తానంటే ఎవరికైనా దేవుడే నమ్మాడు. కౌస్తుభ మణి పెట్టుకున్నాడంటే దేవుడు నమ్మే కదా పెట్టుకుంది. అవును. అవును. విష్ణుమూర్తి కౌస్తుభ మణి లేడు కదా! అవును. లేకపోతే లేదు కదా! మనం వినాయక చవితి కథ చదువుతాము. సమంతకమణి కథ లేదు, సమంతకమణి కథే కదా అది. అవును. రత్నాలనేయి సముద్రంలో పుట్టినయి, లక్ష్మీదేవితో పుట్టినయి ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కాదు.